మేడం నమస్తే. నమస్తే. మేడం ఇప్పుడు రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక రకరకాల రూమర్సు, కొట్లాట, మాటల యుద్ధం అనేది రాజకీయాల్లో మాటల యుద్ధం అనేది కామన్. హ్మ్. దాంతో పాటు వ్యక్తిగత దూషించడం అనేది కొంతవరకు జరుగుతుంది ఇప్పుడున్న రాజకీయాలు. కాకపోతే వివాదంగా రకరకాలుగా ఒక స్త్రీని ఇంత నీచంగా అనుకోవచ్చా? లేకుంటే ఎలాగనుకోవచ్చు? ఒక వివాదాస్పదంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే చాలా రకాలుగా అంటే నువ్వు ఇక్కడ పడుకున్నావు, అక్కడ పడుకున్నావు, ఈ లాడ్జ్‌లో పడుకున్నావు, వీళ్ళతో తిరిగినావు, వాళ్ళతో తిరిగినావు అని చెప్పేసి బండారు సత్యనారాయణ గారు ఒక చాలా దారుణంగా దూషించడం జరిగింది. ఇది రాజకీయ కోణంగా ప్రజల మధ్యలో ఉన్న ఒక మినిస్టర్‌ని ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? దీన్ని ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా మీరు ఏ విధంగా ఆహ్, తీసుకుంటారు దీన్ని? మొదటిగా అండి బండారు సత్యనారాయణ గారు ఈ విధంగా మాట్లాడడం అనేది మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. ఓకే. అసలు సమర్థించలేము. కాకపోతే బండారు సత్యనారాయణ గారు చెప్తున్నది ఏంటి అంటే, మేము మా సహనం నశించింది. మా కోపం కట్టలు తెంచుకుంది. కాబట్టి ఆ పరిస్థితిలో నేను అలా మాట్లాడాను గానీ, ఆవిడ మీద నాకు అంత శత్రుత్వం లేదు. ఇది కేవలం రాజకీయంగా మాత్రమే చూడండి అనే ఉద్దేశంలో ఆయన కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఎలా ఏ దృష్టికోణంతో చూద్దామన్నా కానీ ఆ వ్యాఖ్యలు సమంజసం కాదు. ఎందుకు సమంజసం కాదు అంటే, మీరు ఒక మహిళ, ఆమె రాజకీయాల్లో ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఆవిడ ఎలా అన్నా మాట్లాడనివ్వకపోనివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఒక మహిళ యొక్క ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా ఎవ్వరూ మాట్లాడకూడదు. అది చట్టం ఏం చెప్తుంది? స్త్రీలు మాట్లాడకూడదు, పురుషులు మాట్లాడకూడదు. ఓకే. అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అంటారు. అంటే ఆమె ఆత్మగౌరవం, ఒక స్త్రీకి ఉండే ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ఎవ్వరూ మాట్లాడకూడదు. ఇది కుటుంబ హింసకు సంబంధించి కూడా ఉంటుంది ఇది. అంటే డొమెస్టిక్ వైలెన్స్లో కూడా ఇది ఒక మాట ఉంది. ఆమె గౌరవానికి ఒక ఇంట్లో కోడలు ఉంటుంది. ఆ కోడల్ని మామగారు కానీ, మరిది కానీ, అత్తగారు కానీ, ఆడపడుచు కానీ, లేదు అత్తగారి తరఫు బంధువులు కానీ, ఎవరైనా కానీ ఆమె గౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడకూడదు అని ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ఆడవాళ్ళు మాట్లాడకూడదు, ఆడవాళ్ళని మగవాళ్ళు మాట్లాడకూడదు, మగవాళ్ళు ఆడవాళ్ళని మాట్లాడకూడదు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఒక మనిషికి ఇంకొక మనిషిని ఒక పరిమితి దాటి దూషించకూడదు, తిట్టకూడదు అనేది దీనిలో ఉన్న పరమార్థం. కానీ మామూలుగా సమాజంలో ఏం జరుగుతుంటుంది అంటే, మామూలు లెక్కల ప్రకారం స్త్రీలు కొంచెం ఎంతైనా వెనకబాటుకి గురైన వ్యక్తులుగా చూస్తూ మనం కొన్ని చట్టాలు ఏంటి అంటే, మహిళలకి కాస్త అనుకూలంగా ఉండే చట్టాలు ఉంటాయి. ఇది చూసేసి మామూలు ప్రజలు ఏమనుకుంటుంటారంటే, చట్టాలన్నీ మహిళలకి అనుకూలంగా ఉన్నాయి, అందుకే మనం ఏమీ మాట్లాడడానికి లేకుండా అయిపోయింది అంటారు. అలా ఏమీ లేదు. కాకపోతే ఆ పరిస్థితుల దృష్ట్యా మహిళల కోసం ఉద్దేశించి కొన్ని చట్టాలు వచ్చినాయి. ఆ చట్టంలో భాగంగానే నిర్భయ చట్టం కూడా వచ్చింది. నిర్భయ చట్టంలో ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడకూడదు, ఆవిడ్ని 30 సెకండ్ల పాటు తేరిపారా చూడకూడదు, ఒక మహిళని వెంబడించకూడదు, దురుద్దేశపూర్వకంగా మాట్లాడకూడదు, సెక్సువల్లీ కలర్డ్ కామెంట్స్ చేయకూడదు, సంజ్ఞలు చేయకూడదు. అంటే 354 ABCD ఇలా చెప్తున్నాయి అన్నమాట. ఇప్పుడు బండారు సత్యనారాయణ గారి మీద పెట్టిన కేసు కూడా ఇవే పెట్టారు. 354 ABC అంటే బెదిరించటము, నా దగ్గర నీ సీడీలు ఉన్నాయి, నేను అవి అందరికీ చూపిస్తాను అనడం బెదిరింపు కింద వస్తుంది. అలాగే ఆమె గౌరవానికి భంగం కలిగించేలాగా ఏంటంటే, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడింది. నాకు అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు, ఇప్పుడు నేను అప్పుడెప్పుడో తెలిసింది కూడా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనడం బెదిరింపు కింద వస్తుంది. ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కానీ బండారు సత్యనారాయణ గారు మాట్లాడింది వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని చెప్పి యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా నేను చెప్తున్నా. మేడం ఇప్పుడు రోజా గారు ఒకప్పుడు 90స్లో మంచి స్టార్ హీరోయిన్. అదే 90స్లో ఉన్నప్పుడు రాధిక గారు కూడా స్టార్ హీరోయిన్ వాళ్ళందరూ. అయితే వాళ్ళందరూ ఇప్పుడు ఈమెకు మద్దతుగా తెలియడానికి రకరకాల ప్లాట్ఫామ్స్లో వాళ్ళ మద్దతును తెలియజేస్తున్నప్పుడు తెలుగుదేశం శ్రేణులు రాధిక గారిని
నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావో తెలియదా మాకు, నువ్వు మాట్లాడుతున్నావు అని తెలియదా? ఆమెను కూడా రకరకాలుగా విమర్శలు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఆమెను. అంటే దీన్ని ఎలా తీసుకుంటారు మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్గా? ఇదేనండి వీళ్ళు ఒక రకమైన మాయాజాలంలో పడిపోతున్నారు. ఇప్పుడు మనము పవన్ కళ్యాణ్‌కి 3 పెళ్ళిళ్ళు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మనం అందరం వ్యతిరేకించాం. ఎందుకు వ్యతిరేకించాం? ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ ఆ 3 పెళ్ళిళ్ళ తాలూకు భార్యలు ఎవరైతే ఉన్నారో వారు ప్రశ్నించాలి ఈ విషయాన్ని. లీగల్గా అదే నేను అంటున్నా. నేను ఆ పాయింట్‌కే వస్తున్నా. ఆయన లీగల్‌గా ఒక మ్యారేజ్‌ని బ్రేక్ చేసుకొని ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మ్యారేజ్‌ని బ్రేక్ చేసుకొని ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు. అలాంటప్పుడు అసలు ఆయన పెళ్ళిళ్ళ గురించి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీరు ఆ వంకతోటి ఆయన ఆత్మగౌరవాన్ని లేకపోతే ఆయన మోరల్‌ని దెబ్బతీస్తానికి మీరు మీ రాజకీయ అవసరానికి దాన్ని వాడుకుంటున్నారు తప్పితే చట్టపరంగా ఆ విషయం మీరు మాట్లాడటానికి లేదు. అంతగా అయితే గనక ఎవరు మాట్లాడే అవసరం ఉంది అనంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వారు మాట్లాడుకుంటారు. లేదు అంటే ఆ బాధితులు మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని మాట్లాడమంటే మీరు మాట్లాడాలి తప్పితే మీరు ఇలా మాట్లాడే హక్కు మీకు లేదు అని మాట్లాడాం. ఇదే విషయము ఇప్పుడు రాధికా గారి విషయం దగ్గరికి వచ్చేసరికి రాధికా గారు కూడా 3 కాదు 33 పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆవిడ. ఎప్పుడు చేసుకునే హక్కు ఉంది ఆవిడకి? పురుషులకైనా స్త్రీలకైనా ఒక లీగల్ మ్యారేజ్ సిస్టంలో ఉండి దాని నుంచి బయటికి రాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటేనే అది నేరం అవుతుంది. అవును. కానీ ఆమె మొదటి పెళ్ళి విడాకులైపోయింది ఆమెకి, రెండో పెళ్ళి విడాకులైపోయింది, మూడో పెళ్ళి చేసుకున్నారు. అది ఆమె ఇష్టం, ఆమె వ్యక్తిగతం. దాని గురించి మాట్లాడటానికే లేదు. అందుకే నేను అంటున్నా మీరందరూ ఒక మాయలో పడిపోతున్నారు. మీరు మాట్లాడదలుచుకున్నప్పుడు మీకు సంబంధించిన మీకు ఇష్టమైన వ్యక్తుల విషయం వచ్చేసరికి మీ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మీరు మాట్లాడుతున్నారు. రెండో వాళ్ళ విషయంకి వచ్చేసరికి ఏమో ఏదైనా వాళ్ళు మాట్లాడింది మీకు నచ్చని పక్షంలో వెంటనే మీరు వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్తున్నారు. ఇది తప్పు అంటున్నాను నేను. రాధికా గారు మాట్లాడిన దానికి అసలు రాధికా గారు ఎందుకు మాట్లాడారు అనే ఒక ప్రశ్న కనుక మనం వేసుకుంటే రాధికా గారేంటి, ఖుష్బూ గారేంటి, మీనా గారేంటి, రమ్యకృష్ణ గారేంటి, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈవేళ? ఎందుకు మాట్లాడారు అంటే మనము ఈ మాట్లాడిన దాని నేపథ్యం కనుక చూసుకుంటే ఇప్పుడు రోజాకి తనకి రావాల్సినంత సానుభూతి రాలేదు మేడం. అయితే ఇప్పుడు రోజా గారికి సరే ఆర్టిస్టుల నుంచి రాధిక గారు కానీ, రమ్యకృష్ణ గారు కానీ, మీనా గారు కానీ వీళ్ళందరూ రకరకాలుగా మద్దతు తెలుపుతున్నారు. సోషల్ మీడియా నుంచి, న్యూస్ నుంచి రకరకాలుగా. అయితే ఇది ఇలా ఉంటే సొంత పార్టీలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. హోమ్ మినిస్టర్ కూడా స్త్రీయే. కానీ వాళ్ళ సొంత పార్టీ నుంచి ఇలా మాట్లాడినందుకు, అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడినందుకు సొంత పార్టీ నుంచి ఇప్పటిదాకా మద్దతు ఎందుకు రావట్లేదు? అదేనండి. ఇప్పుడు వీళ్ళు ఏం చూసారంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళనే సమర్థించుకున్నారనుకోండి, అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు జనాకర్షణ ఎవరి దగ్గర ఉంది, జనాదరణ ఎవరి దగ్గర ఉంటుంది? సినిమా యాక్టర్లకి ఎంత అవునన్నా కాదన్నా సొసైటీలో అంటే ఎక్కువ మంది సోషల్ మీడియా చూసేవాళ్ళు సినిమా యాక్టర్లను ఎక్కువ చూస్తారు. ఆ ఉద్దేశంతో వాళ్ళతో చెప్పిస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని కూడా వీళ్ళొక అంటే ఇదొక వ్యూహంలో భాగంగా చేశారు. మేడం వాళ్ళు సొంతంగా అనిపించి రాలేదంటారా? వీళ్ళు చెప్పమంటేనే చెప్పారంటారా? వీళ్ళు చెప్పమంటేనే చెప్పారు. సొసైటీలో ఇన్ని జరుగుతుంటే, సమాజంలో ఇన్ని జరుగుతుంటే ఏ రోజైనా ఒక్కళ్ళన్నా మాట్లాడారా? మేడం ఇప్పుడు సీనియర్ ఆర్టిస్టులు 90స్లో ఎవరైతే స్టార్డమ్ ఉందో హీరోయిన్స్ అందరూ ఇప్పుడు రోజా గారికి సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలుపుతూ రావడం జరిగింది. అయితే ఇప్పటిదాకా లేని వాళ్ళు రోజా గారు రకరకాలుగా మాట్లాడినప్పుడు ఎప్పుడు సంఘీభావం తెలియలేదు. ఇప్పటివరకు ఎప్పుడు ముందుకు రాలేదు వీళ్ళు ఇలాంటి విషయాల్లో. ఇది రాజకీయం వేరు, సినిమా కోణం వేరు. అంటే రోజా గారు సినిమాలో యాక్ట్ చేసినందుకు వీళ్ళందరూ బయటకు వచ్చారంటారా? అంటే ప్రజలకు దేని గురించి ఎలాంటి అన్యాయం జరిగినా, ఎలాంటిది కొట్టుకపోయినా, 1000 మంది చనిపోయినా సరే బయటకు రాని వాళ్ళు ఈరోజు రోజా గారి గురించి మాట్లాడడం తప్పు అని చెప్పేసి రావడం అంటే నువ్వు బయటకు వెళ్తున్నావు, మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి క్వశ్చన్ చేసే దానికి వచ్చారు వీళ్ళు. ఇప్పుడు రాధిక గారు ఆ మాట మాట్లాడారు. ఇలా రావడం ఎంతవరకు కరెక్ట్?
ఇదేనండి. ఇప్పుడు వీళ్ళందరూ రాధిక గారు గావచ్చు, ఖుష్బు గారు గావచ్చు, రమ్యకృష్ణ గారు, మీనా గారు వీళ్ళందరూ ఇంత ఇదిగా వచ్చి మాట్లాడారు అంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. ఎప్పుడు ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు మాట్లాడరు, అత్యాచారాలు జరిగినప్పుడు మాట్లాడరు, చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరిగినా మాట్లాడరు, 80 ఏళ్ల ముసలోళ్ళ మీద అత్యాచారాలు జరిగినా వీళ్ళు మాట్లాడరు. అంటే ఇప్పుడు వీళ్ళకి సినిమా ఒక్కటే వీళ్ళ సమాజమా? సినిమా ఒక్కటే వీళ్ళకి కావాల్సిన విషయమా? మిగతా సమాజం వీళ్ళకి పట్టదా అంటే, మరి మీ సినిమాలు తీసేవాళ్ళ సినిమా వాళ్ళే చూసుకోరు కదా, సమాజం మొత్తం చూస్తుంది కదా, సమాజం మొత్తం చూస్తేనే కదా మీ సినిమాలు హిట్ అయ్యేది. ఇలా రకరకాలుగా మనం కూడా మాట్లాడే హక్కు మనకు ఉంది. కాకపోతే అసలు వీళ్ళందరి వెనక ఎవరున్నారు, ఎవరు ఇదంతా చేశారు అంటే నాకేమనిపించిందంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆమె కొలీగ్స్ అంటే మాట్లాడిన తెలుగుదేశం పార్టీ కాకుండా మిగతా పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఆమెకి స్నేహ సౌహార్దం అందలేదు. పోనీ వేరే వాళ్ళు ఎవ్వరూ మాకు సంబంధం లేదు అనుకున్న సొంత పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవరి దగ్గర నుంచి ఈమెకి. అవును మేడం, సొంత పార్టీలో కూడా ఆల్మోస్ట్ చాలా మంది స్త్రీలు ఉండేది. హోమ్ మినిస్టర్ కూడా సొంత పార్టీ. అవును, అయితే తను కూడా స్త్రీ కదా, వాళ్ళందరూ మద్దతు తెలియచ్చు కదా. తెలియచేయొచ్చు. కాకపోతే ఏం జరిగింది అంటే వనిత అని ఉన్నారు, ఆవిడ హోమ్ మినిస్టరు. ఇంతకుముందు సుచరిత హోమ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. అలాగే ఎడ్యుకేషన్ మినిస్టరు బొత్స సత్యనారాయణ గారు అనుకుంటా. అలాగే ఇప్పుడు మన విడుదల రజనీ గారు కూడా ఉన్నారు. విడుదల రజనీ ఆవిడ హెల్త్ మినిస్టర్. అసలు ఆవిడంటూ ఫేస్బుక్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటారు. ఆవిడంటూ ఒక పోస్ట్ పెడితే చాలా మందికి రీచ్ అవుతుంది. కానీ వాళ్ళందరూ ఎవ్వరూ మాట్లాడకుండా ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు తెలివిగా రాజకీయాల్లో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఒక ఆన్సర్ వచ్చేస్తుంది కదా ఎదురు పార్టీ నుంచి. మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు మీరేం చేశారు అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు తెలివిగా ఏం చేశారు అంటే, ఇప్పుడు ఇదంతా మాట్లాడడానికి కూడా కొంచెం సమయం తీసుకుంటారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా. అందుకోసము ఈ సినిమా వాళ్ళ జోలికి వాళ్ళు వెళ్ళరేమో, సినిమా వాళ్ళు అన్నా కానీ ఊరుకుంటారేమోననే ఉద్దేశంతో ఇప్పుడు మన వాళ్ళతోనే మనం చెప్పించుకునే కంటే కూడా వేరే రంగం నుంచి తీసుకొద్దాము, సినిమా రంగం నుంచి తీసుకొద్దాము అనే ఉద్దేశంతో వీళ్ళందరితోటి మాట్లాడి మొత్తానికి దీని వెనక ఎవరో ఒక యంత్రాంగమే పనిచేసిందని చెప్పుకోవచ్చు. అంటే అడిగి చెప్పించుకున్నారంటారా? అంతే మరి, లేకపోతే ఇన్నాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడే ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు నేను అదే కదా అడుగుతున్నాను. ఇన్నాళ్ళు మీరు దేనికి మాట్లాడలేదు, ఇప్పుడు స్పందించడానికి మీ వెనక ఉన్న కారణాలు ఏంటి అని చెప్పి అందుకే అడుగుతున్నాం. కాకపోతే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈమె ఒక జాలి కథ చెప్పింది రోజా. నేను సినిమాల్లో నటించాను అని మాట్లాడుతున్నారు. మరి ఎన్టీఆర్ కూడా సినిమాల నుంచే వచ్చారు కదా, సినిమాల నుంచే వచ్చి మా ఎన్టీఆర్ అని చెప్పి మాట్లాడింది. మరి మా ఎన్టీఆర్ అని ఈవిడ మాట్లాడినప్పుడు ఆ మా ఎన్టీఆర్ కూతుర్ని సాక్షాత్తు శాసనసభలో అవాకులు చెవాకులు పేలినప్పుడు ఆవిడ గురించి, ఆవిడ వ్యక్తిత్వం గురించి మాట్లాడినప్పుడు మీ పార్టీ వాళ్ళే కదా మాట్లాడింది. మీరు ఎందుకు మాట్లాడలేదు? మా ఎన్టీఆర్ కూతుర్ని మీరు ఈ విధంగా మాట్లాడతారు? అసలు ఆవిడకి ఇప్పుడు శాసనసభకి ఏంటి సంబంధం? అసలు పైగా సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మీరు ఏం మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడండి, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు అని చెప్పి ఆమె ఆ రోజు ప్రశ్నించలేదు. కానీ అంటే తనకు అవసరమైనప్పుడు సినిమా వాళ్ళు గుర్తొస్తారు, తనకు అవసరమైనప్పుడు వాళ్ళని తను భుజాన వేసుకునే సందర్భం కూడా ఎప్పుడూ లేదు. సాక్షాత్తు రోజా కూడా. ఎందుకంటున్నానంటే ఇంతకుముందు సినిమా టిక్కెట్లు రేట్లు తగ్గించారు. పైగా అసలు రెమ్యూనరేషన్లు చాలా ఎక్కువ తీసుకుంటున్నారు సినిమా వాళ్ళు అని చెప్పి మాట్లాడితే, అసలు మరి మా ప్రొడ్యూసర్స్ ఏమైపోవాలి? మరి నిర్మాణపరమైన ఖర్చులు బోల్డ్ పెరిగిపోతున్నాయి. ఇట్లాంటప్పుడు మీరు రేటు తగ్గించడం ఎంతవరకు కరెక్టు? అసలు మా రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు అని ఏ రోజు మాట్లాడలా వీళ్ళు. రోజా మాట్లాడలా. అప్పుడు రోజా మాట్లాడాలి కదా, అసలు మా సినిమా రెమ్యూనరేషన్ల గురించి మీకు ఎందుకని మాట్లాడాలి కదా. అంటే దీని అర్థం ఏంటంటే, మనం మొదల్లోనే అనుకున్నట్లు ఏదైనా తనకు అనుకూలంగా ఉండాలి, ఏదైనా తన వైపే జరగాలి, ఏదైనా తనకే న్యాయం జరగాలి, ఏడ్చినా నవ్వినా మొత్తుకున్నా ఏం చేసినా తననే ప్రజలు చూడాలి అనే ఉద్దేశంలో రోజా ఒక
సీరియస్గా అదే ప్రయత్నంలో ఉంది ఆమె. అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళందరినీ దగ్గరికి వెళ్ళి అడుక్కుందంటారా? అంతే మరి. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నన్ను సినిమా మనిషిని గేలి చేశారు వాళ్ళు. సినిమా మనిషిని కాబట్టే నన్ను ఈ విధంగా మాట్లాడారు. అందుకోసం అని చెప్పి మీరు నాకు తోడు రండి అని చెప్పి వాళ్ళందరినీ అడిగి వాళ్ళందరి చేత ఈమె స్టేట్మెంట్లు ఇప్పించుకున్నారు. సరే, స్టేట్మెంట్లు ఎవరు అడిగినా ఎప్పుడైనా ఇంతవరకు సామాజిక స్పృహ లేని వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక స్పృహ వచ్చింది అనుకుందాం, సంతోషం. ఇలా మాట్లాడడంలో సంతోషం. కానీ ఇప్పుడు వీళ్ళందరిలోనూ రాజకీయాల్లో ప్రత్యక్ష సంబంధం ఉన్నది ఖుష్బూకి. అవును. మరి ఆ ఖుష్బూ మరి వాళ్ళ పార్టీ తాలూకు స్త్రీలకు వ్యతిరేకంగా జరుగుతున్న విషయాల పట్ల ఎక్కడా ఆమె స్పందించలేదు. ఇప్పుడు తాజాగా మనం మణిపూర్ తీసుకుందాం. మణిపూర్లో వీళ్ళ రాజకీయ కక్షల కోసం ఒక తెగ వాళ్ళు ఇంకొక తెగ మహిళల్ని నగ్నంగా ఊరేగింపులు చేశారు. అది రాజకీయ కక్ష కాకుండా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు వాంటెడ్లీ చేశారని ప్రూవ్ అయింది. అవన్నీ వట్టిదండి. బంగ్లాదేశ్ నుంచి మీరు ఎందుకు రానిచ్చారు? బంగ్లాదేశ్ నుంచి వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ మన దేశం మహిళల మీద ఎంత చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని అడగాలి కదా. అసలు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంటే మీరెందుకు అలో చేశారు వాళ్ళని? వాళ్ళ వల్లే దొంగచాటుగా వస్తుంటే మీ నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఈ దేశంలో చేమ చిటుక్కుమన్నా తెలిసేంత ఆధునిక యంత్రాంగం ఉంది మా దగ్గర, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉంది. మేము అందుకే అసలు సరిహద్దుల్లో మా సేవలు ఇంత అంతా కాదు అని చెప్పుకుంటున్నారు కదా. మీరు ఒక పక్క నుంచి ఒక చోట కంచె లేదు, ఆ కంచె లేని చోట నుంచే వస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అక్కడ కంచె వేయడానికి ఎవరన్నా మీకు పర్మిషన్ కావాలా? అంతర్జాతీయంగా మీకు ఏమన్నా ఆ కంచె వేయడానికి మీకు ఏమన్నా పర్మిషన్స్ ఏమైనా తీసుకోవాలా? దీనివల్ల మనకు నష్టం అన్నప్పుడు మీరు ఎందుకు చేయరు? ఈ మాటలన్నీ అనవసరం అండి. అక్కడ కావాలనే చేశారు. సరే, ఎలా అన్నా చేయనివ్వండి. వాళ్ళు విదేశీ మహిళ, స్వదేశీ మహిళ ఇవన్నీ కూడా కాదు. అక్కడ ఊరేగింపు జరిగింది. మహిళల్ని వాళ్ళని ఎంతగా హింసించారు. పైగా వాళ్ళని ఊరేగింపు చేసి అత్యాచారం చేసి మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళని ఎవరినైనా మేము ఇలాగే చేస్తామని భయపెట్టి హెచ్చరికలు చేసిన సందర్భంలో మీరు మీ బీజేపీ పార్టీని మీరు ఏ రోజైనా నిలదీశారా? మీరెందుకు నిలదీయలేదు? వాళ్ళ నిలదీయకుండా మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక సినిమా యాక్టరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని ఇలా ఈ విధంగా మీరు వెనకేసుకొస్తున్నారు అంటే నో డౌట్ అక్కడ బండారు సత్యనారాయణ మాట్లాడిన వ్యాఖ్యలను మాత్రమే మీరు చూసి ఈ విధంగా స్పందించారని కూడా మాకు అర్థమవుతుంది, కాదనలేము. కానీ మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ సొంత పార్టీని అంటే నీ ఇంట్లో దీపం వెలిగించి రోడ్డు మీద దీపం వెలిగించమని చెప్తారు, అంతేగాని నీ ఇంటిని అలానే ఉంచేసేసి ఎదురిళ్ళ మీద దాడి చేయమని ఎవరూ చెప్పరు కదా. అందుకోసం ఖుష్బూ గారు ఈ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదని నేను అనుకోను. ఆమె ఇప్పుడు కాదు, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, డిఎంకే పార్టీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా మహిళలే అని మీరు గుర్తించండి. సరే, ఆమెది అయిపోయింది. ఖుష్బూ గారు ఒకంత ఉత్సాహంతో మాట్లాడారు అనుకుందాం. అసలు మరి రాధిక గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రమ్యకృష్ణ గారు ఏ విధంగా మీనా గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వీళ్ళందరికీ ఏంటి అంటే నాకు అర్థమైనంతలో వీళ్ళకి రాజకీయాల పట్ల కానీ లేకపోతే సమాజంలో ప్రతిరోజు జరుగుతున్న విషయాల పట్ల కానీ వాళ్ళకి ఏమీ అవగాహన లేదని ఈ సందర్భంగా నాకు అర్థమైంది. ఫైనల్ ఒక మాట చెప్పండి మేడం, రోజా గారి గురించి ఈ వీళ్ళందరూ ఎవరైతే మన ఆర్టిస్టులు ఉన్నారో, మీనా గారు కానీ, ఖుష్బూ గారు కానీ, రమ్యకృష్ణ గారు కానీ, వీళ్ళందరూ మాట్లాడడము ఈ సందర్భంలో మాట్లాడడం తప్పంటారా, కరెక్ట్ అంటారా? వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు మీరు? వాళ్ళకి నేనేమంటున్నానంటే తప్పు ఒప్పు అని నేను చెప్పను. మీరు సమాచారం తెలుసుకుని మాట్లాడండి అంటున్నా. అసలు ఇప్పుడు ఈ రోజాని ఈ విధంగా మాట్లాడడంకి వెనకమాల నేపథ్యం ఏంటి? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? బండారు సత్యనారాయణ మాట్లాడింది ఖచ్చితంగా తప్పే. మళ్ళీ మనం అదే మా స్టాండ్ మీద ఉందాం మనం. కానీ ఆయన అలా మాట్లాడింది తప్పు అని రోజా గారు ప్రెస్ ముందు కంప్లైంట్ చేసి ఏడ్చి పెడబొబ్బులు పెట్టే సందర్భంలో
రోజా గారికి ఎందుకు ఆత్మ పరిశీలన లేదు? రోజా గారు ఇంతకుముందు ఎంతమందిని ఎన్ని మాట్లాడారు? ఇప్పుడు సభలో చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడుతూ ఉంటే ఈమె ఎంత సంతోషంగా ఉంది అక్కడ. అంటే ఈమె అక్కడ కనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కసిని వాళ్ళ భార్యని అంటుంటే ఈమె సంతోషించింది. స్త్రీ కనిపించలే అక్కడ, స్త్రీ కనిపించలేదు అక్కడ. అదే నేను అడుగుతున్నాను, మీకు అక్కడ స్త్రీ ఎందుకు కనిపించలేదు? మీరు మాత్రమే స్త్రీ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీకు అక్కడ ఇంకొక స్త్రీ ఎందుకు కనిపించలేదు? ఆవిడే కాదు, ఇప్పుడు పోయినసారి అసెంబ్లీలో 2014-19 టర్మ్ అసెంబ్లీలో మీరు వంగలపూడి అనితాని కానీ లేకపోతే ఇంకొక పీతల సుజాతను కానీ మీరు మాట్లాడిన విధానం ఏంటి? దీనికి మీరు ఇప్పుడు చెప్పండి సమాధానం. అప్పుడంటే మిమ్మల్ని ఎవరు అడగలేదేమో,